దాన్ని పేర్కొనడం జరిగింది. కాబట్టి మనం విశాఖపట్నాన్ని రాజధాని చేసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రం కూడా అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం ఒక అభివృద్ధి ఇంజన్గా ఇక్కడ నుంచి జనరేట్ అయినటువంటి రాష్ట్ర స్థూల ఉత్పత్తి, దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం మిగతా ప్రాంతాల అభివృద్ధి కూడా దాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. మరి దీనిని అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా ఆర్థిక నిపుణులు అయితే చెప్తున్నారు, పెట్టుబడులు ఎక్కువగా రావాలి అంటే విశాఖపట్నం రాజధాని అయితేనే పెట్టుబడులు ఎక్కువగా రావడానికి, విదేశీ పెట్టుబడులు ఎక్కువగా రావడానికి మరి అవకాశం ఉంటుందనేటువంటి విషయం కూడా మరి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. గతంలో కూడా ఇక్కడ పెట్టుబడి సదస్సులు జరిగాయి. అదేవిధంగా ఇటీవల కూడా మళ్ళీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఇక్కడ విశాఖపట్నం జరిగింది. మరి ఇంచుమించు 13 లక్షల కోట్ల పెట్టుబడులను మనం ఆకర్షించగలిగాం. విదేశీ పెట్టుబడిదారుల నుంచి, అలాగే స్వదేశీ పెట్టుబడిదారుల నుంచి మరి పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించడానికి కూడా అనువైనటువంటి ప్రదేశంగా విశాఖపట్నాన్ని ఇన్వెస్టర్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో విశాఖపట్నాన్ని మనం తప్పనిసరిగా రాజధాని చేసుకోవడానికి ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో, విశాఖపట్నాన్ని పరిపాలనా కేంద్రంగా చేసి మరి పరిపాలన డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా వికేంద్రీకరణ పద్ధతిలో మరి ఏదైతే పరిపాలన కొనసాగించాలనుకుంటుందో దీనికి మనం అందరం కూడా మనం సపోర్టు చేయాలి. ఇటువంటి అభిప్రాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని మనం అందరం కూడా బలపరచాలి. దీనికి రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి అంశాలనే మనం దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం రాజధానిగా కావడానికి మనం అందరం కూడా ఆహ్వానించాలి.